హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి నేను డైలీ ఇంట్లో చేసుకునే పనులన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను కదా, మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది. చూడండి, వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా అందరూ వెళ్ళిపోయారండి. మా పిల్లలు వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి. నేను తర్వాతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ నాకు అసలు కుదరదండి, చాలా బిజీగా ఉంటుంది. పిల్లల్ని పంపించాలి, మా హస్బెండ్ వెళ్తారు. ఇప్పుడు చాలా బిజీగా ఉండి నేను అసలు వీడియో ఏం తీయను. అందరూ వెళ్ళిపోయిన తర్వాతే వీడియో తీస్తాను. ఇంక ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముందైతే కిచెన్ అంతా సర్దేసుకుంటున్నానండి. అంటే ఇంకా పిండి, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అట్లా ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి కిచెన్ అంతా ఎక్కడికక్కడ క్లీన్ చేసేసి తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాను. ఇక్కడైతే పాలు పెట్టేశాను ఫస్ట్ పొయ్యి మీద. ఇంకా పాలు కాగుతూ ఉంటే నా పనులు అనేది చేసుకుంటూ ఉంటున్నాను. కొన్ని గ్రాసరీస్ కూడా తెప్పించాను. అవి కూడా అంటే కొన్ని అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెడతానండి గ్రాసరీస్. అంటే బ్రెడ్ అంటే మనం పెడతాము. నేను శనగపిండి, ఉప్మా రవ్వ ఇట్లాంటివి నేను ఫ్రిడ్జ్లోనే పెడతానండి. బయట పురుగు వస్తుంది ఎందుకు అన్నట్టు నేను బయట ఎక్కువ ఉంచను. ఒకవేళ వాడినా వాటికి క్లిప్స్ అది పెట్టేస్తాను. డ్రై ఫ్రూట్స్ కూడా తెప్పించాను, అవి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, డీప్లో పెట్టేస్తాను. ఇంక ఇట్లా పప్పులు అట్లా డైలీ వాడేయేమో ఇట్లా డబ్బాలో వేసేసి పెట్టేసుకుంటున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించానండి. 6 బాక్సెస్ వస్తుంది సెట్. చాలా బాగున్నాయి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇట్లా లిడ్ వస్తుంది. మనం ఇట్లా అనేసి క్యాప్ని కావాల్సినంత వరకు గ్రాసరీస్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉంటవి. మనం ఏమన్నా పప్పులు కానీ రవ్వ కానీ ఏమన్నా వేసినా మనకు కనిపిస్తూ ఏ డబ్బాలో ఏమున్నాయి అన్నట్లు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ముస్లి అండి. ఇది బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది డైటింగ్ కూడా చాలా యూజ్ అవుతుందండి. టేస్ట్ బాగుంటుంది, ఇది హెల్దీ కూడా. మిల్క్లో వేసేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ తినకుండా మిల్క్లో వేసుకొని తినేసేయచ్చు మార్నింగ్. ఇంక ఇట్లా అన్నీ సర్దేసుకుంటూ ఉంటే పాలు కూడా కాగిపోయినాయి. మార్నింగ్ అయితే నేను కంపల్సరీ పాలు తాగుతానండి, టీ ఏం తాగను. మార్నింగ్ నాకు టీ అలవాట్లేదు, ఈవినింగ్ మాత్రం టీ తాగుతాను. మార్నింగ్ వచ్చేసి ఇంట్లో అందరం, పిల్లలకి కానీ మా హస్బెండ్కి నేను అందరం మిల్కే తాగుతాము. ఇంకా మిల్క్ కూడా నేను కలిపేసుకొని తాగుతూ కాసేపు అయితే రిలాక్స్ అవుతాను. తర్వాత నా వర్క్ ఇంకా చేసుకుంటూ ఉంటాను. ఇంకా పాలు కలిపేసేసి హాల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అన్నీ మెస్సీగా ఉంటాయి కదా, సోఫాసు కింద మ్యాట్స్ అవి. పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా మొత్తం అన్నీ సర్దేసుకొని ఇంకా తాగుతూ కాసేపు అయితే రిలాక్స్ అవుతాను. ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే అందరూ వెళ్ళేంత వరకు నాకు చాలా బిజీగా ఉంటుంది. టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. మా పిల్లలు బాక్సుల్లో కూడా టిఫినే తీసుకెళ్తారు, అట్లా 2 టైమ్స్ చేయాలి. మళ్ళీ లంచ్, ఇంకా చాలా హడావుడి ఉంటుందండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్లోగా నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా హడావుడి ఏమి ఉండదు కదా. ఇంకా నాకు ఇష్టం వచ్చిన పని అట్లా చేసుకుంటూ ఉంటాను నిదానంగా. ఇంకా రోజు ఏదో ఒకటి నేను క్లీనింగ్ పెట్టుకుంటానండి, రోజుకొకటి అన్నట్టు. మొత్తం మనం ఒకే రోజు చేసుకోవాలంటే చేసుకోలేము. ఇంకా నేను కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెస్ డోరు, అది ఈరోజు అయితే క్లీన్ చేసేస్తున్నాను. పండగ వస్తుంది అన్నట్టు క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అపార్ట్మెంటే మాది 8th ఫ్లోర్ అండి. అసలు ఎంత దుమ్ము వస్తుందో, వీక్లీ ఒకసారి తుడిచినా 2-3 రోజులకి తుడిచినా డోర్ అంతా మెస్సీ అయిపోయి ఎంత దుమ్ము వస్తూ ఉంటుందో. ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. నేనేంటి అలా ఉన్నానని చెప్పి అనుకోవద్దండి, నేను ఫుల్గా తలకి ఆయిల్ పెట్టేసేసాను. అందుకని నా హెయిర్ అంతా అలా ఉంది. ఆయిల్ పెట్టేసి నేను ఇంకా ముడేసేసుకొని నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మెయిన్ డోర్ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆఫ్టర్నూనే వస్తారు మా పిల్లలు. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంకా నేను డిన్నర్లోకి వచ్చేసి పన్నీర్ శాండ్విచ్ చేద్దామని వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఒక క్యారెట్, ఒక ఆనియన్, క్యాప్సికమ్ వచ్చేసి 3 కలర్స్ ఉంటాయి కదా, గ్రీన్ కలరు, ఎల్లో కలరు
రెడ్ కలర్ అన్నీ హాఫ్ హాఫ్ తీసుకున్నాను. అవన్నీ కట్ చేసేసి ఇట్లా చాపర్లో వేసేసి చాప్ చేసేసాను. చేసిన తర్వాత ఇట్లా కడాయిలో 1 స్పూన్ వేసాను ఆయిల్ అంతేనండి, ఎక్కువ ఏం వేయలేదు. కొంచెం ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుందాం అన్నట్లు బాండీలో ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. బ్రెడ్ కూడా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. పన్నీర్ శాండ్విచ్ హెల్దీనే కదా, లైట్గా ఉంటుంది, నైట్ టైము అన్నట్లు చేస్తున్నాను. శాండ్విచెస్ నేను ఎక్కువ చేస్తూ ఉంటానండి. శాండ్విచ్ బాగా ఇష్టపడతారు మా పిల్లలు కానీ, నాకు కానీ, మా హస్బెండ్ కానీ చాలా ఇష్టము. ఇంక ఈరోజు పన్నీర్ శాండ్విచ్ చేద్దాము అన్నట్లు ఈ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇట్లా ఒక 5 మినిట్స్ అన్న చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ కొంచెం మెత్తగా అవుతాయి, పచ్చివాసన పోయేటట్లు అవుతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఉంటాయి కదా, నేను ఇవి పిజ్జాకి వచ్చిన ప్యాకెట్స్, అవైతే 2 ప్యాకెట్స్ అంటే 4 ప్యాకెట్స్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ ఒక 2, ఆరిగానో ఒక 2, 4 ప్యాకెట్స్ అయితే వేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి. వేసేసి అవి కూడా ఫ్రై చేసేసి లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాను. అంటే మొత్తం 5 మినిట్స్ వరకు ఉంచానండి వెజిటేబుల్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మనం ఇంకా శాండ్విచ్ చేసుకుంటామే. ఇంకా ప్యాన్ పెట్టేసి ఇదిగోండి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా హెల్దీనే కదా, పన్నీర్ వెజిటేబుల్స్ అన్నీ హెల్దీనే. ఇంక ఇట్లా హెల్దీగా చేసుకోవాలి అన్నట్లు పన్నీర్ శాండ్విచ్ చేశాను, చాలా బాగుందండి. నేను బటర్ వేయకుండా గీతో కాల్చాను. మనం గీతో శాండ్విచ్ని కాల్చుకోవచ్చు, అలాగే బటర్ కూడా వేసుకోవచ్చు. టోస్టర్ ఉంటుంది కదా, టోస్టర్లో కూడా టోస్ట్ చేసుకోవచ్చు. నేను అయితే పెనం మీదే టోస్ట్ చేస్తున్నానండి. ఇదిగో బ్రెడ్ పెట్టేసి మనం తయారు చేసాం కదా వెజిటేబుల్స్, పన్నీర్, ఆ మిక్స్ని అయితే వేసేసి పైన బ్రెడ్ పెట్టేసి కాల్చుకుంటామే. ఇంకా మైనీస్ వేస్తే మనం బ్రెడ్ పెడతాం కదా, 2 బ్రెడ్స్ అనేది స్టిక్కీగా ఉంటుందండి. ఇది మైనీస్ ఏం లేదు కదా, అందుకని కొంచెం ఇదైతే బ్రెడ్ స్టిఫ్గా అవ్వలేదు. తిప్పేటప్పుడు వెజిటేబుల్స్ కొంచెం పక్కకి రావడం అట్లా అయితే అయిపోయింది. ఇదిగోండి గీ, ఇంట్లో హోమ్ మేడ్ గీ, ఇంకా నేను అదే అప్లై చేస్తున్నాను. 2 సైడ్స్ని అప్లై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇదే చేశాను. ఇట్లా ఉంటుందండి నాకు మార్నింగ్ టు ఈవినింగ్. నాకు కుదిరినంత వర్క్ చేసుకుంటూ ఉంటాను స్లోగా. మనం ఇంట్లో ఉంటే ఏముందండి, మనం పనులన్నీ అవ్వాలి, స్లోగా క్లీన్గా చేసుకోవాలి, అట్లా చేసుకుంటూ ఉంటాను నేను. ఇదిగోండి మైనీస్ వేస్తే బ్రెడ్స్ అనేది స్టిక్కీగా అయిపోతాయి, అప్పుడు వెజిటేబుల్స్ బయటికి రావు. నేనైతే మైనీస్ వేయలేదు కదా, అందుకని కొంచెం తిప్పేటప్పుడు వెజిటేబుల్స్ బయటకు వచ్చేసేసినాయి. ఇట్లా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటామే. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా చేసేసి పిల్లలకి, మా వారికి, అందరికైతే ఇచ్చేసాను. ఇట్లా ఇంకా తీసేసిన తర్వాత ఇంకొకటి కూడా ఇట్లానే చేస్తున్నాను. ఇదండి ఈరోజైతే వ్లాగు. మార్నింగ్ నాకు కుదిరినంత వరకు, అట్లాగే ఈవినింగ్ డిన్నర్లో చేసిన పన్నీర్ శాండ్విచ్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది వ్లాగ్ అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా అందరికి చేసి ఇచ్చిన తర్వాత నాకు కూడా అయితే చేసుకున్నానండి పన్నీర్ శాండ్విచ్. చేసుకుని అయితే తినేసాను. పన్నీరు, వెజిటేబుల్స్, బ్రెడ్ అన్నీ హెల్దీగా నైట్ లైట్గా తింటే బాగుంటుంది అన్నట్లు ఇట్లా అయితే చేశాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఇదిగోండి ఇది కూడా అయితే కాలిపోయింది, 2 సైడ్స్న బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇంక ఇది కూడా అయిపోయింది, తీసేసి కాలిన తర్వాత నేనైతే తినేసాను, ఓకేనా. టేక్ కేర్, బాయ్ బాయ్.